నమస్తే, నా పేరు కిరణ్. ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రణరంగంగా మారిన రామతీర్థం, పోలీసుల భారీ బందోబస్తు నడుమ ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. జిల్లాలో ప్రారంభమైన కోవిడ్ టీకా డ్రై రన్. ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ వినయ్ చంద్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే జగన్ ప్రభుత్వ నైజం. పెందుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు ధర్మాన, ముత్తంశెట్టి. పట్టుచీరలకు ఏకైక డెస్టినేషన్ కళామందిర్. సాంప్రదాయ ఆధునిక వస్త్రాల మేళవింపు. ఇక్కడ షాపింగ్ చేయడం కొత్త అనుభూతిని ఇస్తుందంటున్న కొనుగోలుదారులు. అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా కోర్సులను అందిస్తున్న విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్. ఉత్తమ ఫార్మాసిస్టులను అందించడమే కళాశాల లక్ష్యమన్న ప్రిన్సిపల్ ఉమాదేవి. రామతీర్థం రణతీర్థంగా మారింది. రాముని విగ్రహ శిరస్సు ఖండించిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్పై టీడీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు విసరడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. మరోవైపు చంద్రబాబు కాన్వాయ్ని నెల్లిమర్లలోనే అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమే విజయసాయిరెడ్డి, చంద్రబాబులు బోడికొండపై వేంచేసి ఉన్న రామాలయాన్ని పరిశీలించారు. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రంలో రాముడి విగ్రహ శిరస్సును దుండగులు విరగ్గొట్టిన ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందూ దేవాలయాలు, మనోభావాలపై దాడి జరుగుతోందంటూ ఓవైపు ధార్మిక సంఘాలు, మరోవైపు రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించేందుకు విజయనగరం జిల్లా వచ్చారు. ఈలోగా ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండకు చేరుకోవడంతో రామతీర్థం రణరంగంగా మారిపోయింది. తెలుగు తమ్ముళ్లు విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు ఆందోళనకారులకు అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. భారీ బందోబస్తు నడుమ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని పరిశీలించారు. రామతీర్థం కొండపై జరిగిన ఘటనపై అప్పన్న సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ కు ఎంపీ విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు రామతీర్థం చేరుకోకుండానే నెల్లిమర్ల వద్ద కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనుమతి ఇవ్వకపోతే నడుచుకుంటూ రామతీర్థం చేరుకుంటామని చంద్రబాబు ప్రకటించడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. విజయసాయిరెడ్డి రామతీర్థం బయలుదేరగానే చంద్రబాబు కాన్వాయ్ను అనుమతించడంతో తెలుగు తమ్ముళ్లు శాంతించారు. ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనందరం కూడా ఈరోజు ఎంతో బాధపడే పరిస్థితికి వచ్చాం. ఓసారి నాకు అనిపిస్తుంది, బాధ కలుగుతుంది, ఆవేశం వస్తుంది. ఈ వ్యవస్థ ఇంత కుళ్ళిపోయి భ్రష్టు పట్టిందంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మొట్టమొదటిసారిగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం చూస్తే ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు, దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం, రథాలకు నిప్పు పెట్టడం, ఆలయాల్ని కూల్చివేయడం, పూజారుల పైన దాడులు చేస్తా ఉంటే ఏ హిందువుకైనా బాధపడదా తల్లి? మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రామతీర్థం రాజకీయాలకు వేదికగా మారిపోయింది. దేవుడి చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లతో నువ్వా నేనా అని పంతాలకు పోతున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని రామభక్తులు కోరుతున్నారు. జగన్ సర్కారు సంక్షేమ పాలన దేశాన్ని ఆకట్టుకుంటోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతకు మారు పేరుగా సీఎం జగన్ మారారని చెప్పారు. పెందుర్తిలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు అన్నారు. చీమలాపల్లిలోని మీనాక్షి కన్వెన్షన్ ప్రాంగణంలో పెందుర్తి నియోజకవర్గం అర్బన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 18,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కులమత పార్టీలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్న ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రులు కృష్ణదాస్, ముత్తంశెట్టిలు అన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఒకే విడతలో 31 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఓ సువర్ణ అధ్యాయమని అన్నారు. పేదవాడి కన్నీళ్లు తుడిచే మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అన్నారు. తమ ప్రత్యర్థి బండారు సత్యనారాయణమూర్తి సొంత ఊర్లో టీడీపీ కార్యకర్తలకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పాలనలో ఎలాంటి వివక్ష చూపలేదని చెప్పారు. మరి నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం లక్ష్యాలు ఆనాడు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, ప్రజల తాలూకు అవసరాలు, కష్టాలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఈవేళ పాలన ఈ రాష్ట్రంలో సాగుతోంది. ఉంటే మనం నిజాయితీగా ఉంటే, మంచి నాయకులు మనం ఎన్నుకుంటే ఎప్పుడూ మనకు మంచి జరుగుతుందని దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రతి ఒక్క పేదవాడికి అడ్డగా ఉండాలి ప్రభుత్వం అన్నది, వ్యవసాయానికి, విద్యకి, మరి అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, పేదలతో సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే వైద్యం అత్యంత ప్రధానమైనగా గుర్తిస్తూ ఈవేళ పెద్ద మొత్తం దానికోసం మరి ఈ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పరిపాలన ఇవాళ జరుగుతోంది. మీకు 9 నవరత్నాలు ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ 9 నవరత్నాలు వాటితో పాటు డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ ఇవ్వటం. మీ నియోజకవర్గం తీసుకుంటే మీ నియోజకవర్గానికి ఈ సంక్షేమ పథకాల ద్వారా 0 వడ్డీ కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా చెప్పుకుంటే మీ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి 107 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాం. మాకు 107 కోట్ల రూపాయలు. మంది ఇల్లు లేక రైల్వే ప్లాట్ఫామ్ మీద, ఫుట్పాత్ల మీద పడుకునేటువంటి పరిస్థితులు కూడా, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ అటువంటి పరిస్థితి మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచిలకు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నాకు తెలిసి దేశ చరిత్రలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు అన్ని కూడా పూర్తిగా మహిళలకి ఇచ్చి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించారు. అనంతరం మంత్రులను ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడంచిన అప్పలనాయుడు, ముమ్మన్న దేముడు, దాసరి రాజు, ఎల్బీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్ వెరైటీలు, అప్డేటెడ్ ఫ్యాషన్స్, ఆధునిక సాంప్రదాయ వస్త్రాల మేలి కలయిక కళామందిర్. కుటుంబం అంతటికి సరిపడే వస్త్రాలను విస్తృత శ్రేణిలో అందిస్తూ కస్టమర్ల మనసును దోచుకుంటోంది. పెళ్లి చీరలను, పట్టు చీరలకు ఏకైక డెస్టినేషన్ గా కళామందిర్ నిలుస్తోంది. మారుతున్న కాలంతో పాటు వస్త్రధారణలోనూ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. సరికొత్త శ్రేణి, లేటెస్ట్ వెరైటీలతో పాటు సాంప్రదాయం ఉట్టిపడే వస్త్రాలను కొనుగోలు చేయాలని తహతహలాడుతున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఆసిల్మెట్ట సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లోని కళామందిర్ వస్త్ర సోయగాలను అందిస్తోంది. ఒకదానికి మించి మరొకటి మురిపిస్తున్నాయి. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకంగా కళామందిర్ స్వాగతం పలుకుతోంది. కంచిపట్టు, బెనారస్, పైతానీ శారీస్, గద్వాల్, కలంకారీ కంచి, చందేరి, పార్టీవేర్, డిజైనర్ వేర్ చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. సాంప్రదాయం ఉట్టిపడే వస్త్ర సోయగాలతో పాటు యువతులను కట్టిపడేసే లెహంగాస్, కుర్తీస్, దుపట్టా, డిజైనర్ వేర్, ప్రీమియం డ్రెస్ మెటీరియల్స్తో పాటు బ్రాండెడ్ మెన్స్ వేర్, యూనిక్ కిడ్స్ వేర్లో విభిన్న వెరైటీలు విస్తృత శ్రేణిలో లభ్యమవుతున్నాయి. కళామందిర్లో వస్త్రాలను కొనుగోలు చేయడం ఎంతో ఆనందంగా ఉంటుందని కస్టమర్లు చెబుతున్నారు. పట్టు చీరలకు పెట్టింది పేరు కళామందిర్ అని అంటున్నారు. కుటుంబం అంతటికి సరిపడే షాపింగ్కు చక్కని డెస్టినేషన్ అని తెలిపారు. వెడ్డింగ్ షాపింగ్కి వచ్చాను. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ మేము ఇక్కడ. నాకైతే చాలా నచ్చుతుంది. ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుంది. అందరూ వచ్చి హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. అండ్
ఎండ్ టు ఎండ్ కేర్ తీసుకుంటారు కస్టమర్స్కు. చాలా కంచి పట్టులో చూసాము, ఇంకా డిఫరెంట్ రేంజెస్లో కూడా చూసాము, బాగున్నాయి. హియర్ కలెక్షన్ ఈజ్ వెరీ బెస్ట్ కలెక్షన్ ఈజ్ దేర్. కలెక్షన్ చాలా బాగుంది. సారీస్, పట్టు సారీస్ బాగున్నాయండి. అండ్ ఫ్యాన్సీ సారీస్ ఆల్సో వెరీ బెస్ట్. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. క్వాలిటీ, కళామందిర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. డైలీ వేర్ సారీస్ ఈవెన్ కూడా చాలా బాగుంటాయి. ప్రైసెస్ చాలా బాగున్నాయి, కాంపిటేటివ్ అండ్ మంచి వెరైటీ ఉంది. చాలా బాగుంది. We've come to see the variety. I'm looking for a particular kind of saree and I've been told that you'll get at Kalamandir. Lots of variety here. పండుగలు, శుభకార్యాలకు వస్త్రాలను కొనుగోలు చేయాలంటే ఒకే ఒక్క షాపింగ్ మాల్ కళామందిర్. ప్రత్యేక ఆఫర్లను అందించడంతో కొనుగోలుదారులతో కళామందిర్ కలకల్లాడుతోంది. ఫార్మా రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందపురం సొంట్యం సమీపంలోని మిందువానిపాలెంలో విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా డి, బి ఫార్మ్, ఎం ఫార్మ్ కోర్సులను అందిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కు అధిక ప్రాధాన్యతనిస్తోంది. తమ కళాశాల నుండి ఉత్తమ ఫార్మసిస్టులను అందించడమే లక్ష్యంగా విద్యాబోధన సాగిస్తున్నామంటున్న ప్రిన్సిపల్ పి ఉమాదేవితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి వారు ఎంచుకున్నటువంటి కోర్సులే. ఫార్మా రంగం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. ఫార్మా రంగం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందపురం మండలం సొంట్యాంలోని విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఈ ఫార్మా కోర్సులను అందిస్తోంది. ఎలాంటి కోర్సులు అందిస్తుంది, ఈ కోర్సులు అభ్యసించడం ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందవచ్చు అనే విషయాలను మనతో మాట్లాడేందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి మనతో ఉన్నారు. ఈ విశ్వనాథ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు నెలకొల్పారు? 2008 నుంచి మా కళాశాలలో ఇప్పటి వరకు ఒక్కొక్కటి ముందు బీఫామ్తో స్టార్ట్ చేసాం. బీఫామ్ 4 years కోర్స్ అండి. తర్వాత ఎంఫామ్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మస్యూటిక్స్ అని 2 బ్రాంచెస్ ఉన్నాయండి. తర్వాత ఫార్మ్ డి స్టార్ట్ చేసామండి. అది డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. ఆ డాక్టరేట్ ఇన్ ఫార్మసీ 6 years కోర్స్ అండి. ఇది సొంట్యాం మండలం, ఆనందపురం మండలం సొంట్యాంలో మిందివానిపాలెంలో ఉంది. మా కాలేజీలో మా స్పెషాలిటీ ఏంటంటే ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి విద్య అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మసీలో అవకాశాలన్నీ ప్రాక్టికల్గా, అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని ఎంబీఏ ఇంకోటి చేసినప్పుడు కరస్పాండెన్స్ కోర్స్ చేసినా కొన్ని విద్యలను అభ్యసించవచ్చు. కానీ ఫార్మసీ అలాంటిది కాదు. కరస్పాండెన్స్ కోర్స్తో కాలేజీకి వచ్చి చెయ్యాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒక డ్రగ్ మాలిక్యూల్ రీసెర్చ్ చేసి, ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, కనుక్కుంటున్నారు. ఆ రీసెర్చ్ చేసి కనుక్కొని దాన్ని తయారు చేసి అది ఎలా పనిచేస్తుందో చూడటము, దాని తర్వాత తయారు చేసింది బాగుందో లేదో చూడటము, దాని దగ్గర నుంచి మళ్ళీ ఒక రీటైలరు దగ్గర వరకు చేరటం, రీటైలర్ దగ్గర నుంచి చేరిన తర్వాత పేషెంట్కి చేరటం, పేషెంట్కి చేరినప్పుడు కూడా అది ఎలా వేసుకుంటున్నారో చూడటం, ఈ ప్రయాణం అంతా ఫార్మసిస్ట్ హెల్ప్తోనే సాగుతుందండి. అందుకని ఈ మొత్తం మొదటి నుంచి చివరి దాకా చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే చాలా మటుకు తెలిసిన అవకాశాలు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో, ఫార్మసీ ఇండస్ట్రీలో ఉంది అని. ఫార్మసీ ఇండస్ట్రీలో ఎక్కడి నుంచి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అంతే అవకాశాలు మిగిలిన క్లినికల్ సైడ్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాయండి ఇండియాలో కూడాను. విద్యార్థుల్లో చాలామందిలో అవగాహన తక్కువ ఉండటం వల్ల ఫార్మసీ ఇండస్ట్రీలో అయితే ఫార్మా కోర్సెస్ మనం చేస్తే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయేమో, కొన్ని ఫార్మా ఇండస్ట్రీ వరకే పరిమితం అవుతాయేమో అనేటువంటి అపోహల్లో కూడా ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు మీరేం చెప్తారు? అవునండి, చాలా అవకాశాలు ఉన్నాయండి. చాలామందికి స్టూడెంట్స్కే కాదండి, పేరెంట్స్కి కూడా తెలియట్లేదు ఫార్మసీలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు అసలు ఇదివరకు బైపీసీ తీసుకుంటే ఒక ఎంబీబీఎస్ తప్పితే అవకాశాలు లేవు. ఇప్పుడు ఫార్మసీలోకి వస్తే ఇండస్ట్రీయే కాదు, ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎక్కువ అవకాశాలు క్లినికల్ సైడ్ కూడా ఉన్నాయండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కూడా హెల్త్ డివిజన్స్లో మన వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు మనకి కాలేజ్కి వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకుంటారండి. అది ఫార్మ్ డి వాళ్ళని ఇంకా ఎక్కువ ఎన్నుకుంటారు. ఇప్పుడు ఫార్మ్కో విజిలెన్స్లో ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే క్లినికల్ ట్రయల్స్. ఆ క్లినికల్ ట్రయల్స్లో ఈ ఫార్మసిస్ట్ ఇంపార్టెన్స్ చాలా ఉందండి. అందుకని ఆ క్లినికల్ ట్రయల్స్లో కూడా ఫార్మసీ వాళ్ళని తీసుకుంటున్నారండి. ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. రీసెర్చ్ ఫీల్డ్స్లో వీటన్నిటిలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి.
అంటే ఈ ఫార్మా రంగంలో అంటే నిపుణుల కొరత కూడా ఉంది, అంటే యాస్పిరెంట్స్ ఎక్కువ మంది కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ రంగంపై మక్కువ చూపడానికి విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా ఏంటంటే ఇలాంటి ఫార్మసీ ఏ కోర్సు ఎన్నుకున్నా కానీ బీఫామ్ అన్నా ఫామ్ డే అయినా ఏదైనా చాలా శ్రద్ధతో చేసి ఆ పీక్కి రీచ్ అవ్వగలరు అనమాట. ఇండస్ట్రీలో జాయిన్ అయిన వెంటనే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇండస్ట్రీలో జాయిన్ అయిన వెంటనే మీరు పీక్కి వెళ్ళిపోతారా అలా అని కాకుండా అది మీరు ఎంతో శ్రద్ధతో ప్రతి పని శ్రద్ధతో డెడికేషన్తో చేస్తే, శ్రద్ధతో చేసినప్పుడు హార్డ్ వర్క్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి. మన ఇన్స్టిట్యూట్ వరకు సంబంధించి ప్లేస్మెంట్కి సంబంధించి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏమైనా మన క్యాంపస్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వాటిలో ఎంతమంది సక్సెసర్స్ మనం చూడగలం? మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తామండి. దాంతోపాటు క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి కూడా దానికి ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాం. ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం. ముందు నుంచి కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ కూడా డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చదివిన విధానం ఒక రకంగా ఉంటుంది. దాని తర్వాత అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేకపోతారు, ఆ నాలెడ్జ్ని ఇంటర్వ్యూలో చెప్పలేకపోతారు. దానికోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుందండి. దాని తర్వాత ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాం. చివరిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నుంచి ఈ ఫార్మా కోర్సులు చేయాలనుకునే వారికి చివరిగా మీరిచ్చే సలహా లేకపోతే సూచన? సలహా అంటే మా కాలేజ్లో చేస్తే మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చేటట్టు చేస్తామండి. ఒక ఫీల్డ్లో అని కాదు, చదువు అంటే 24 గంటలు చదువుతూ కూర్చోమని కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. లోకంలో ఏం జరుగుతుందో తెలియాలి, బాగా మాట్లాడగలగాలి, ఒక మంచి మనిషిగా తయారవ్వాలనేది, ఒక మంచి ఫార్మసిస్ట్గా మా కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాలనేది మా ఉద్దేశం అండి. ఫార్మా రంగంలో పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు, ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఫార్మా కోర్సులను ఎంచుకోవడం ఎంతైనా ఉత్తమం. కళాశాలకు సంబంధించి విద్యార్థిని అన్ని రకాలుగా సంపూర్ణంగా తీర్చిదిద్ది ఈ ఫార్మా రంగంలో నిపుణులుగా ఒక ఉత్తమ ఫార్మసిస్ట్గా బయటకు పంపించడమే తమ లక్ష్యమని చెప్తున్నారు కళాశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ సిద్ధమైంది. జిల్లాలో వ్యాక్సినేషన్ కు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కోవిడ్ టీకా డ్రై రన్ ను విజయవంతంగా నిర్వహించింది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ డ్రై రన్ ను పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎందరో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడమే కాకుండా మరెంతో మందిని ఆసుపత్రిలో బెడ్లు ఎక్కించింది. ఎట్టకేలకు కోవిడ్ ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యాక్సిన్ ప్రజల చెంతకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకా డ్రై రన్ ప్రారంభించింది. ఈ డ్రై రన్ ను ప్రయోగాత్మకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి, ఒక గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 25 మందికి చొప్పున ఆరోగ్య సిబ్బంది, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈఎన్టీ ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ టీకా డ్రై రన్ ను జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పరిశీలించారు. అతి త్వరలో జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించనున్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 3 ఆసుపత్రులను కోవిడ్ టీకా డ్రై రన్ కు ఎంపిక చేశామని చెప్పారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి డమ్మీ వ్యాక్సినేషన్ ఇచ్చామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ ను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై అంశంపై ఆరోగ్య పరిపాలన సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో మార్గదర్శకాల ప్రకారం ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్, మూడోది వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అవుట్ రీచ్ హాస్పిటల్ అంటే మన పిహెచ్సిస్ 3 శాంపుల్గా తీసుకుని ఈ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి. దానిలో భాగంగా ఈరోజు మనం టీచింగ్ హాస్పిటల్, మన ఈఎన్టీ హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ పరంగా ప్రథమ హాస్పిటల్ని ఎంపిక చేయడం జరిగింది. అవుట్ రీచ్ హాస్పిటల్స్లో రూరల్ హెల్త్ సెంటర్ సింహాచలం ఎంపిక చేయడం జరిగింది. అంటే డ్రై రన్లో మనం ప్రధానంగా ఏం చూస్తామంటే యాక్చువల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా
మన ఆరోగ్య సిబ్బందికి సంబంధించి కానీ, ఆరోగ్య శాఖకి సంబంధించిన సిబ్బంది కానీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎవరైతే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటారో వాళ్ళకి కానీ, హాస్పిటల్ సిబ్బందికి కానీ, వీళ్ళందరికీ కూడా ఒక కంప్లీట్ ఐడియా రావాలన్న ఉద్దేశంతో డ్రై రన్ కార్యక్రమాన్ని యాజ్ పర్ ప్రోటోకాల్ నిర్వహిస్తున్నాం. డ్రై రన్ లో మనం వ్యాక్సిన్ వేసే రోజున ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ పాటిస్తామో వీఆర్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రోటోకాల్ టుడే. అంటే మీకు బ్రీఫ్గా చెప్పాలంటే, వ్యాక్సినేషన్ రోజున ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా 3 రూమ్స్ మనం ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ రూమ్ ఈజ్ కాల్డ్ వెయిటింగ్ రూమ్. రెండో గదిని మనం వ్యాక్సినేషన్ రూమ్ అంటాం. మూడో గదిని మనం అబ్జర్వేషన్ రూమ్ అంటాం. సో ఎవరైనా సరే ముందుగా మనం గుర్తించినటువంటి వ్యక్తులు, అంటే మీ గతంలో కూడా మనం చెప్పాం, ఫస్ట్ రౌండ్లో హెల్త్ కేర్ వర్కర్స్ని మనం ఎంపిక చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశాల దగ్గర నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వరకు కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించి, అంటే ప్రభుత్వంలో కూడా మనకి మెడికల్ అండ్ హెల్త్, అంటే మన పిహెచ్సిలు, వైద్య విధాన పరిషత్, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పాడేరు, అనకాపల్లి 2, ఏరియా హాస్పిటల్స్ వచ్చి మనకి నర్సీపట్నం, అరకు, సిహెచ్సిలు మీకు తెలిసిందే 12 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఈ సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ 3 కూడా వైద్య విధాన పరిషత్ కింద మనం వారి మేనేజ్మెంట్లో ఉంటాయి కాబట్టి ఆ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, మనకి ఉన్నటువంటి 7 హాస్పిటల్స్ని కూడా కేజీహెచ్ కానీ, ఈఎన్టీ, అదేవిధంగా రీజనల్ ఐ హాస్పిటల్, సైకియాట్రీ హాస్పిటల్, రాణి చంద్రమతి దేవి హాస్పిటల్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. అంటే హెల్త్ కోవిడ్ టీకా డ్రై రన్ లో తొలుత ఆశా కార్యకర్త నుండి ప్రత్యేక వైద్య నిపుణుల వరకు ఆరోగ్య సిబ్బందిపై ప్రయోగం చేస్తారు. ఎంతో పకడ్బందీగా దశల వారీగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారిని ఎన్ఆర్ఐ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు మేడపాటి వెంకట్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వెంకటను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ దీని ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అకాడమీ అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానానికి రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. వలస కార్మికుల ఉపాధి నిమిత్తం వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని 2021లో అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. 2020లో మనకి కోవిడ్ మహమ్మారి వల్ల కలిగిన ఇబ్బందుల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడడం జరిగింది. అయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా చక్కగా జరగడం, అందరికీ కావాల్సిన వెల్ఫేరు, డెవలప్మెంట్ రిలేటెడ్ అన్ని అందడం, అందరూ హ్యాపీగా చక్కగా జరిగిపోయింది. 2021 ఇప్పుడు ఇంకా మనకి కోవిడ్ మహమ్మారి ఇబ్బంది కొంత జరుగుతూ ఉంది. సెకండ్ వేవ్ అని చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఎవరు దీని గురించి పెద్ద భయపడాల్సిన పని లేదని, ఈ సెకండ్ వేవ్లో ఈ స్ట్రెయిన్ వీక్గా ఉండడం వల్ల పెద్ద సమస్య ఉండదని నిపుణులు చెప్పడం వల్ల మనం అందరం భయపడాల్సిన పని లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ఇస్తున్న అన్ని ప్రొవిజన్స్ వల్ల 2021లో ప్రజలందరూ చక్కగా ఉండడం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ బాగా ఇంప్రూవ్ అయ్యి మన దేశంలోనే మొదటి స్థానంలోకి రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ నమస్కారం. వలస కార్మికులు వెనక్కి వచ్చిన వారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు అన్నారు. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో వేడుకగా నిర్వహించిన తూర్పు నియోజకవర్గ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో జరిగిన సభలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రతి పేదవాడికి గృహవసతి కల్పిస్తున్నామని నేతలు అన్నారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా టీడీపీ నేతలు అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అవినీతి తోడేలని విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్యకు కార్యాచరణ వెలగపూడిదేనని విమర్శలు గుప్పించారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపడమే జగన్ సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ,
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఎవరు ఎవరికి ఓటేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తూర్పు నియోజకవర్గంలో 28,907 ఇళ్ల పట్టాలని టిడ్కో ద్వారా 3,330 ఇళ్ళని, బిఎల్సి సైట్స్ 7,722ని ఈ నియోజకవర్గంలో ప్రకటించి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా, జీవనోపాధి లేకుండా ఉండకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఇది భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేరేమో అన్నటువంటి సందేహం నాకుంది. ఓనర్స్ వేధింపులు తాళలేక ఇవాళ ఎంతో బాధలు పడుతున్న వాస్తవం. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి ఇల్లు లేని వారు ఎవరు మన రాష్ట్రంలో ఉండొద్దు అని నిర్ణయం తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఈ కార్యక్రమం చేపట్టి ఆయన సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 5 సంవత్సరాలు 25 లక్షలు ఇల్లు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు ఎలక్షన్ ముందు. కానీ 18 నెలల కాలంలో 2వ సంవత్సరం రాకుండానే 30 లక్షల పైచిలకు మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆయన. అదేవిధంగా ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు, ప్రతి స్థలంలో కూడా నేను వారికి 300 SFT ఇల్లు కట్టిస్తాను. దాంట్లో 3 పథకాల ద్వారా, ఒకటి మీరు 2 లక్షల రూపాయలు ఇస్తాం, మీరే ఇల్లు కట్టుకోవచ్చు దగ్గరుండి, లేదంటే మేము మెటీరియల్ ఇస్తాం, మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోండి, లేదు మీరు అది కూడా కాదంటే మేమే పూర్తిగా ఇల్లు కట్టి మీకు ఇస్తాం. దాంట్లో పార్కులు, స్కూళ్ళు, పంచాయతీ ఆఫీసులు, పోస్ట్ ఆఫీసులు, ఆట స్థలాలు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా కూడా ఆయన చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇవ్వబోయేటువంటి ఇళ్ల పట్టాలకి సంబంధించిన కానీ 2 రకాల లబ్ధిదారులు కూడా అత్యధికంగా మనకి విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోనే ఉండటం మనందరం కూడా గమనించాల్సిన విషయం. అయితే ఇప్పటికే కమిషనర్ గారు చెప్పారు, 24,000 మంది పైచీలకు ఏపీ టిడ్కో గృహాలకు సంబంధించి ఈ నెల 5వ తారీఖు లోపల ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు అని పెట్టుకున్నప్పటికీ కూడా 5, 6 తారీఖుల కల్లా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 300 SFT, 365, 430 3 రకాల హెడ్లైన్స్ మరోసారి. రణరంగంగా మారిన రామతీర్థం, పోలీసుల భారీ బందోబస్తు నడుమ ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం. జిల్లాలో ప్రారంభమైన కోవిడ్ టీకా డ్రై రన్, ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ వినయ్ చంద్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే జగన్ ప్రభుత్వ నైజం, పెందుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు ధర్మాన, ముత్తంశెట్టి. పట్టుచీరలకు ఏకైక డెస్టినేషన్ కళామందిర్, సాంప్రదాయ ఆధునిక వస్త్రాల మేళవింపు. ఇక్కడ షాపింగ్ చేయడం కొత్త అనుభూతిని ఇస్తుందంటున్న కొనుగోలుదారులు. అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా కోర్సులను అందిస్తున్న విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్. ఉత్తమ ఫార్మాసిస్టులను అందించడమే కళాశాల లక్ష్యమన్న ప్రిన్సిపల్ ఉమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.